ఒకసారి ఇంట్లో ఇట్లా నా లెక్క కూర్చొని అడగాల. ఎందుకంటే ఆయన చాలా పెద్ద మనిషి ఏం కాదు, మరి పిలుతొత్తుడే చూడు అక్కడే తెలిసిపోతుంది ఆయన ఎట్లుంటాడో. సో నేను ఆయనకంటే వరుసగా 4 సార్లు నేను గెలిచిన, ఆయనకంటే ఎక్కువ మెజారిటీతో గెలిచిన, ఆయనకంటే నేను ముందు ఉప ముఖ్యమంత్రి అయినా. సో ఈ మెరిట్స్ నాకున్నాయి, నాకున్న మెరిట్స్ నాకున్నాయి. ఆయనకి ఏమైనా మెరిట్స్ ఉంటే వచ్చి చెప్పుకోవాలి. చెప్పినా సార్ నేను వాళ్ళ ఎంపీ గారు కడియం ఆయన రాకపోతే వాళ్ళ ఇంటికి పోయి ఇంటర్వ్యూ తీసుకోండి ఒకసారి. డాక్టర్ రాజేమో డాక్టర్ తాటికొండ రాజయ్య మాది కానీ గర్వంగా చెప్పుకుంటారు. ఆర్ యూ ప్రౌడ్ టు సే యువర్ క్యాస్ట్ అని అడుగు. సార్ మీ కులం గురించి గొప్పగా చెప్పగలరా, శ్రీహరి బైన్లా అని చెప్పుకోగలరా అని అడిగితే ఏమంటారు? నేను ఇదే విషయం సార్ స్థాయికి వచ్చానంటే కులం ఇందాక మీరు ఆ టాపిక్ చెప్తుంటే నాకు కూడా కొంత విచిత్రం అనిపించింది. మన ఉమ్మడి వరంగల్ జిల్లాలో దాదాపు అన్ని మాజీ మంత్రుల్ని, మాజీ ఎమ్మెల్యేలని, వాళ్ళ అంతెందుకు సార్ వాళ్ళ బిడ్డ కావ్య గారిని కూడా నేను ఎంపీగా గెలిచిన తర్వాత ఇంటర్వ్యూ చేసినాం. కానీ శ్రీహరి గారు మాత్రం ఎందుకో మరి నేను చాలాసార్లు ప్రయత్నించినా కూడా నాకైతే ఇంటర్వ్యూ ఇస్తలేడు. ఈవెన్ నేను కొండా సురేఖ గారిని కూడా చేసిన మినిస్టర్ అయిన తర్వాత, మరి కడియమన్న అయితే ఇస్తలేడు. మరి అదే కదా, అదే అహంకారానికి ప్రతిరూపం, తర్వాత నమ్మక ద్రోహానికి ప్రతిరూపం, జిత్తుల మారి నక్క అనడానికి, నమ్మించి మోసం చేయడానికి, తిన్నింటి వాసాలు లెక్క పెట్టడానికి పరాకాష్ట కడియం శ్రీహరి. కాబట్టి ఎవరి చేతిలో ఇరికేటట్టు ఉండదు. జిత్తుల మారి నక్క కదా, ఎవరికి దొరకదు. మీకైతే నమ్మకం ఉందా సార్ మళ్ళీ స్టేషన్ గన్పూర్కి మీదే అంటే సెల్ఫ్ కాన్ఫిడెన్స్ లేకపోతే ఏది అంటే ఆత్మవిశ్వాసం లేకపోతే ఏది సాధించలేము. నేను చెప్పాను కదా, కడియం శ్రేణి కొడతా అని కొట్టేసిన. కొడితే ఒక్కసారి కాదు, దెబ్బ మీద దెబ్బ కొడతా అన్నాను. అంటే దెబ్బ మీద దెబ్బ అంటే 2009లో నేను గెలిచిన, 2012లో కూడా నేనే గెలిచిన. అది దెబ్బ మీద దెబ్బ అని. సో ఆయన 4 వేలతో నా మీద గెలిస్తే, నేను గెలిచేది ఉంటే 8,000 కంటే ఎక్కువ ఓట్లతో గెలుస్తా మొదటిసారి. మళ్ళీ దెబ్బ మీద దెబ్బ కొట్టాలని చెప్పేసి 2వ సారి గెలిచిన, 3వ సారి గెలిచిన, 4వ సారి కూడా గెలిచిన. ఎందుకు ఈ మాట చెప్తున్నంటే అది ఆత్మవిశ్వాసం, మన మీద ఉండే మనకు నమ్మకం, ఎందుకంటే మనం ప్రజల్లో ఉండే విధానం. సో ఆ రకంగా కడియం శ్రేణిని టార్గెట్ చేసి మనము ఆయనకంటే ఇప్పుడు శత్రువు బలవంతుడైనప్పుడు మనం ఏం చేస్తాం, మన బలాన్ని ఇంకా పెంచుకుంటాం. అంటే ఇప్పుడు రాజుల భాషలో మాట్లాడితే ఓ రాజుకు 5,000 సైన్యం ఉన్నదనుకో, ఆయన మీద గెలవాలంటే 7,000, 8,000 సైన్యం కాదు. అరే ఆయనకి 25,000 సైన్యం ఉన్నదనుకో, మనం 30,000 సైన్యాన్ని తయారు చేసుకుంటాం. సో అట్లాగే అవిభక్త ఆంధ్రప్రదేశ్ మొత్తంలో ఒక బలమైన దళిత నాయకుడిగా ఆయనకు పేరుంది. ఎందుకంటే టీడీపీ మీరు ఒప్పుకుంటారు కదా, ఆయన తలదన్నే కదా. నేను ఇప్పుడు నువ్వు ఒప్పుకోవాలి, నేను ఒప్పుకోలేదు, ఇప్పుడు మీరు ఒప్పుకోవాలి. ఎందుకంటే ఆయన 94లో ఎమ్మెల్యే మంత్రి, 99లో ఎమ్మెల్యే మంత్రి. సో 2 సార్లు మంత్రి, 10 ఏళ్లలో ఏకైక మంత్రి, వరంగల్ జిల్లా మొత్తానికి ఏకైక మంత్రి, అవి ఆంధ్రప్రదేశ్కు ఏకైక దళిత మంత్రిగా ఉన్నాడు మన దగ్గర, మన వరంగల్ నుంచి వెళ్ళి. సో ఆ మనిషి మార్కెట్ శాఖ చేసిండు, సోషల్ వెల్ఫేర్ చేసిండు, ఎడ్యుకేషన్ చేసిండు, ఇరిగేషన్ చేసిండు. వాటిని ఓడగొట్టాను కదా నేను, మరీ చెప్పి ఓడగొట్టాను. ఓడగొట్టాను కూడా 4 వేలతో వెళ్తే నేను గెలుస్తా, డబుల్ ధమాకా లెక్క ఒక్క ఓట్లో నీ 2 లక్షల మెజార్టీ తెచ్చుకుంటాను, అట్లా తెచ్చుకున్నా. మళ్ళీ దెబ్బ మీద దెబ్బని మళ్ళీ 11 వేలతో గెలిచిన, నేను 33 వేలతో గెలిచిన, 3 అంతలు. మళ్ళీ 3వ సారి 58 వేలతో గెలిచిన, 4 అంతలు. అంటే ఎంత కమిట్మెంట్ టువర్డ్స్ ఒక లక్ష్యాన్ని ఎంచుకుంటే ఆ లక్ష్య సాధన కోసం నిరంతర కృషి, పట్టుదల, నిరీక్షణ, ఆత్మవిశ్వాసం, అన్నిటికి దగ్గర ఓపిక, ఇవి ఉన్నప్పుడు మాత్రమే మనం అనుకున్న దానికి సాధించడానికి అవకాశం ఉంటుంది. నా జీవితంలో అట్లనే సాధించుకుంటూ వచ్చిన, ఆయన దెబ్బ కొట్టిన ఉండొచ్చు. ఆయన మళ్ళీ ఇంట్లోకి వచ్చాడు, మళ్ళీ బీఆర్ఎస్ పార్టీకి. నేనేమో అధికార కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి నేను బీఆర్ఎస్కి పోతే, అవకాశవాదంగా నాకు ఇక టీడీపీలో ఏం లేదు, నేను సచిన పావన అయిపోయినా, ఎవరు దేవతలేడని చెప్పేసి అందులోకి రాగానే ఎంపీ అవుతుంది, అందులోకి రాగానే 2 సార్లు ఎమ్మెల్సీ అవుతుంది, ఉప ముఖ్యమంత్రి అవుతుంది, ఎడ్యుకేషన్ మినిస్టర్ అవుతుంది, మళ్ళీ నా నోటి కాడుపుగా కొట్టి నువ్వు ఎమ్మెల్యే అవుతుంది, మళ్ళీ బిడ్డను తీసుకొచ్చి మళ్ళీ నా ఎంపీ టికెట్ కోరు 2వ సారి నోటి కాడుపుగా తీసేసుకొని అది నాకు ఎంపీ ఇస్తానంటే దానికి నేనే అని పోతుంది. అంటే ఇన్ని రకాలుగా నమ్మకం ద్రోహం చేసినాక ప్రజలు ఎట్లా నమ్ముతారు? తెల్లారులైతే నీ ముఖం చూస్తూ నీ అవ్వ ఇట్లుంటారా నాయకుడు అంటే, ఇంత నమ్మక ద్రోహం ఉంటుందా అనేది తప్పకుండా. సరే సార్, మిమ్మల్ని కాదని కడియం గారికి టికెట్ ఇచ్చిర్రు అని అంటే మీరు చెప్పిర్రు, నాకంటే అనుభవజ్ఞులు కాబట్టి ఇచ్చిర్రని అనుకుందాం. కానీ ఏమాత్రం రాజకీయ అనుభవం లేని వారి బిడ్డను తీసుకొచ్చి సుదీర్ఘ అనుభవం ఉన్న మీ మీద టికెట్ ఇవ్వడాన్ని దీన్ని ఎట్లా చూస్తారు? కేసీఆర్ గారు ఎందుకు ఇంత గుడ్డిగా వాళ్ళని నమ్మాల్సి వచ్చిందని అంటే అదే కదా, నమ్మక ద్రోహానికి పరాకాష్ట. కేసీఆర్ గారు ఇంతవరకు కడియం శ్రీని మోసం చేసినంత ఆయన జీవితం మొత్తంలో ఎవరు కూడా
కేసీఆర్ను మోసం చేయలేదని ఆయనే చెప్పిండు. కేసీఆరే చెప్పిండు, నా జీవితంలో ఇంత దుర్మార్గుడిని, ఇంత నమ్మక ఇదైతే ద్రోహిని వాస్తవం సార్. ఎక్కడ చూడలేదు, ఎప్పుడు చూడలేదు. టికెట్ అనౌన్స్ చేసిన తర్వాత కూడా వెళ్ళిపోవాలి. దిమ్మ తిరిగిపోయింది. బీఫామ్ ఇచ్చి పార్టీ ఫండ్ ఇచ్చి మంచిగా అల్లునికి బిడ్డకు కడియం శ్రేణికి కేసీఆర్తో కూర్చొని భోజనం చేయించిన తర్వాత, అందుకని నమ్మక ద్రోహం, ఎందుకంటే ఇక నమ్మక ద్రోహానికి పరాకాష్ట. సో అంత నమ్మక ద్రోహం చేసిన కాబట్టి తప్పకుండా రాబోయే రోజుల్లో అనుభవిస్తాడు. దాని శిక్ష తప్పకుండా కడియం శ్రేణికి ఉంటుంది. అంటే మీరు ఎట్లా గెలుస్తారని నమ్మకం అంటున్నాం నియోజకవర్గంలో. అంటే నియోజకవర్గంలో 10 సంవత్సరాల్లో నేను చేసిన పనులు, సార్ నేను పెంచుకున్న ఆత్మీయ బంధం నియోజకవర్గానికి, స్థానికుణ్ణి ప్రజావైద్యుని, స్థానికుణ్ణి ప్రజావైద్యుని, అభివృద్ధిలో కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు తర్వాత 4వ స్థానం గణపురం. మొదటి స్థానం 98 మార్కులతో కేసీఆర్ ముఖ్యమంత్రిగా గజ్వేల్లో అయితే, 92 మార్కులతోటి కేటీఆర్ సిరిసిల్ల అయితే, 88 మార్కులతో సిద్దిపేట హరీష్ రావు అయితే, 86 మార్కులతో డాక్టర్ రాజయ్య 4వ స్థానం. ఇది కేసీఆర్ గారు చేసిన సర్వేలో ఎలక్షన్లో 2018 ఎలక్షన్ల ముందు టికెట్ ఇచ్చే ముందు అందరికి సర్వే చేసినప్పుడు చేసిన మార్కులు. ఎందుకు ఈ మాట చెప్తుందంటే, ఉదాహరణకి గణపురం నియోజకవర్గంలో ఇరిగేషన్, ప్రతి నియోజకవర్గానికి 1,00,000 ఎకరాల మాగానికి నీళ్ళు ఇవ్వాలనే లక్ష్యం. కానీ నా నియోజకవర్గంలో 1,53,000 ఎకరాలకు ఇవాళ నీళ్ళు అందించే పరిస్థితి ఉన్నది. ఏ నియోజకవర్గంలో లేనండి రిజర్వాయర్లు, ఒక నియోజకవర్గంలో 9 రిజర్వాయర్లతో నీళ్లు, 7 నియోజకవర్గాలు మొత్తం నా నియోజకవర్గంలో ఉన్నాయి. 2 రిజర్వాయర్లు పైన బొమ్మకూరు, చీటకోడూరు అని పైన ఉంటే, జనగాంలో ఉంటే, మళ్ళీ పారకం మాత్రం మళ్ళీ గణపురంకే. అది పోను. ధర్మసాగర్ రిజర్వాయర్, గండిరామారం రిజర్వాయర్, స్టేషన్ గన్పూర్ రిజర్వాయర్, ఉప్పుగల్లు రిజర్వాయర్, అశ్వరాపల్లి రిజర్వాయర్, నావోపేట రిజర్వాయర్, అంటే ఇట్లా మొత్తం కూడా అన్ని రిజర్వాయర్లు గణపురంలో ఉండడానికి ఒకటి. అప్పుడు టీడీపీ హయాంలో ప్రపోజల్ 3 ఉంటే, వైఎస్ రాజశేఖర్ ఉన్నప్పుడు మిగతాయి తెచ్చుకున్నాం, కేసీఆర్ వచ్చినాక ఇంకా 2 వచ్చింది. అంటే ఇట్లా మొత్తం కూడా ఇవాళ ప్రాజెక్టుల హబ్బు, రిజర్వాయర్ల హబ్ లాగా ఇవాళ గణపురం నియోజకవర్గం ఉన్నది. 1,00,000 ఎకరాలకు నీళ్ళు అంటే సాచురేషన్ మోడ్లో 1,50,000 ఎకరాలకు నీళ్ళు ఇచ్చే స్థాయికి ఇరిగేషన్లో ఉన్నది. తర్వాత రవాణా రంగం తీసుకుంటే, ఇక్కడ జనగాం యువతల కళ్యాణం ఉంటుంది పెంబర్తి దగ్గర, పెంబర్తి యువతల కానీ మొదలు పెడితే నేషనల్ హైవే 11 బ్రిడ్జెస్ తోటి 69 కిలోమీటర్ల నేషనల్ హైవే నా నియోజకవర్గం నుంచి వెళ్ళిపోతుంది. అది నేను డిజైన్ చేసిన రోడ్డు. దానివల్ల ఏమైంది, అంతకుముందు 5 నుండి 8 లక్షల ధర ఉన్నది, ఇవాళ 5 కోట్లు, ఒక ఎకరాకు 5 నుండి 8 కోట్లు అయింది. ఎందుకు అంటే, ఇండస్ట్రీ డెవలప్ కావాలంటే, ఇండస్ట్రియల్ క్యారిడార్ డెవలప్ కావాలంటే, 1 రవాణా, 2 నీళ్లు, 3 విద్యుత్తు. తెలంగాణ ప్రభుత్వంలో కావాల్సినంత విద్యుత్ ఉంది. నా నియోజకవర్గంలో 132 కేవీకి సంబంధించిన సబ్స్టేషన్లు 5 కిలోమీటర్ల పరిధిలో ఉన్నాయి. తర్వాత నేషనల్ రోడ్డుకి గణపురం అయితే జస్ట్ 500 మీటర్ల దూరంలో రిజర్వాయర్ ఉంటుంది. ధర్మసార్ నేషనల్ హైవేకి 3 కిలోమీటర్ల దూరంలో రిజర్వాయర్ ఉంటుంది. రఘునాథ్పల్లికి 3 కిలోమీటర్లు. నవపేట రిజర్వాయర్ రోడ్ నుంచి వెళ్ళిపోతా అంటే పక్కకి 500 మీటర్ల నవపేట రిజర్వాయర్. అంటే ఇటు నీళ్ళు ఉన్నది, విద్యుత్ ఉన్నది, రవాణా ఉన్నది. ఈ 3 ఉంటే ఇండస్ట్రీ డెవలప్ అయిపోతుంది. సో అట్లా రియల్ ఎస్టేట్ డెవలప్ అవుతుంది. సో ఇవాళ రవాణా రంగంలో అటు నీళ్ళల్లో నెంబర్ 1, ఇటు రవాణాలో నెంబర్ 1. మూడోది ఇట్స్ ఎడ్యుకేషనల్ హబ్. నేను తెలంగాణ కోసము కాంగ్రెస్లో ఉండి కొట్లాడితే అందరి ఎమ్మెల్యేలకు చెప్పుల దండలు పడితే నాకు ఒక్కొనికే పూల దండలు పడ్డాయి, కాకతీయ యూనివర్సిటీ విద్యార్థుల ద్వారా. అది చరిత్ర. ఎందుకు అది నేను చెప్పేయించుకున్నాను కాదు కదా ముచ్చట. ఎందుకంటే అధికార కాంగ్రెస్ పార్టీలో ఉండి జయ తెలంగాణ అని విద్యార్థులను అరెస్ట్ చేస్తే విద్యార్థులు పోలీస్ స్టేషన్ ఉంటే పోయి ధైర్యంగా తీసుకురాగలిగాను, తెలంగాణ కోసం మాట్లాడగలిగాను. నేను అంత కాంగ్రెస్లో గెలిచినప్పటికి కూడా కాంగ్రెస్ నిర్బంధం ఉన్నా కూడా మొత్తము టీఆర్ఎస్ వాళ్ళు ఎంబడబడతాంటే కూడా ఆనాడు కస్తూర్బా పాఠశాలకు, మోడల్ స్కూల్స్కి వీటన్నిటికీ ఏంటి శంకుస్థాపన వేస్తేనే, శిలాఫలకం వేస్తేనే మీకు వస్తే, లేకపోతే రాదంటే మొత్తము ఇటు ఒక పక్క జయ తెలంగాణ అనుకుంటా టీఆర్ఎస్ పార్టీలు ఎంబడబడుతుంటే కూడా శిలాఫలకం వేసినారు. కాబట్టి మొత్తం అవ్యక్త వరంగల్ జిల్లా మొత్తంలో నా దగ్గరే కస్తూర్బా, మోడల్ స్కూల్స్ ఇవాళ కాలేజ్ వరకు వచ్చేసినాయి. తర్వాత ఇక అన్ని మండలాలకు ఉన్నట్టు ప్రతి దగ్గర ఎస్సీ రెసిడెన్షియల్ పాఠశాలలు, జ్యోతిరావు పూలే పాఠశాలలు, మైనారిటీ పాఠశాలలు, ఇవన్నీ కలిసి
రెసిడెన్షియల్ ఐటీడీఏ పాఠశాల నా ఒక్క దగ్గరే ఉంది. ఇవన్నీ కలిసి ఎవరి దగ్గర ఎక్కువ ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయంటే నా దగ్గరనే. మహిళా డిగ్రీ కళాశాల ఎవరి దగ్గర ఉంటే నా నియోజకవర్గమే. అంటే మొత్తం ఎడ్యుకేషన్ హబ్గా ఈ మూడు, ఎస్పెషల్లీ ఎడ్యుకేషన్ హబ్, ఇరిగేషన్ రంగంలో ప్రాజెక్టుల హబ్, తర్వాత రోడ్స్ అండ్ వీటిలో అంటే ఇంత గొప్పగా అభివృద్ధి జరిగింది. ఎందుకంటే నేను ఓన్లీ విద్య ద్వారానే పైకి వచ్చిన కాబట్టి ప్రతిది కూడా విద్యార్థులకు ప్రోత్సహిస్తే నేనున్న సమయంలో ఏదున్నా చదువుతో సాధ్యం అని చెప్పి మీరు నమ్ముతారు. నేనున్న సమయంలో శ్రీవాణి అని చెప్పేసి జఫర్గఢ్ రెసిడెన్షియల్ స్కూల్ స్టేట్ ఫస్ట్. నా దగ్గర ఉన్న సర్పంచ్ నేనున్న పీరియడ్లో మోడీ చేత బెస్ట్ సర్పంచ్గా అవార్డు. ఓకే. తర్వాత నేనున్న సమయంలో నా జెడ్పీటీసీ పబ్లిక్ మీటింగ్స్లలో అభివృద్ధి సంక్షేమ కార్యక్రమంలో ఎక్కువ సార్లు అటెండ్ అయిన లెక్క కీర్తి వెంకటేశ్వర్లు ఆయనకి జెడ్పీటీసీ ఉత్తమ జెడ్పీటీసీ మీ హయాంలో సర్పంచ్ మోడీ చేత బెస్ట్ సర్పంచ్ అవార్డు అని వచ్చింది. తర్వాత మహిళా సంఘాలలో ముస్లిం ఒక ఆమె షమీమా అని చెప్పేసి వేలేరు నుంచి వెళ్ళి మోడీ చేత మాట్లాడించారు. అంటే ప్రతి రంగంలో అంటే అక్కడ ఏంటంటే ఫేస్ ఇస్ ద ఇండెక్స్ ఆఫ్ మైండ్ అన్నట్టు గన్పూర్ నియోజకవర్గంలో అన్ని రంగాల్లో నేనేమో 4వ స్థానం, కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు తర్వాత. ఎందుకంటే వాళ్ళు ముగ్గురు త్రిమూర్తులు, వాళ్ళతో పోల్చుకోలేము, వాళ్ళు ఏది చెప్తారు. కానీ ఒక దళిత ఎమ్మెల్యేగా ఆ స్థాయికి వెళ్ళడానికి నేను 4వ స్థానం, నా కింద పనిచేసిన వాళ్ళందరూ కూడా అవార్డులు. తర్వాత ఉత్తమ గ్రామ పంచాయతీలకు అయితే ఒక జిల్లా జనగాం జిల్లాలో ఉత్తమ గ్రామ పంచాయతీలకు సంబంధించిన అవార్డులు 33 అవార్డులు వస్తే 18 అవార్డులు గన్పూర్కే, 18 అవార్డులు గన్పూర్కే. అట్లా రాష్ట్రంలో తర్వాత అదేవిధంగా జాతీయ స్థాయిలో నెల్లుట్ల ఉత్తమ గ్రామ పంచాయతీ. అంటే ఉట్టిగానే రావు కదా ఇవి. నెల్లుట్ల ఉత్తమ గ్రామ పంచాయతీ అవార్డు వచ్చేది. అంటే ఇట్లా చెప్పుకుంటూ పోతే అనేక అభివృద్ధి విషయానికి వస్తే గుక్క తిప్పుకోకుండా బాగానే మాట్లాడుతున్నారు. అది బాగా మాట్లాడు కాదు, అది వాస్తవం కదా. అవన్నీ వాస్తవం. ప్రతి దాంట్లో నా చెయ్యి ఉంది కదా. మిషన్ కాకతీయ వచ్చింది, అన్ని చెర్ల దగ్గర పోయిన శిలాపలకాలు ఉంటాయి. మిషన్ భగీరథ వచ్చింది, ప్రతి ఊరికి కిరీటం లాగా మొత్తం గోపురాలు మొత్తం అన్ని వాటర్ ట్యాంకులు ఉన్నాయి. ఇంటింటికి నల్లిచ్చే కార్యక్రమం ఉన్నది. ప్రతి ఊర్లో పల్లె ప్రగతి అనే పేరు మీద మొత్తం శ్మశాన వాటికలు, పల్లె ప్రకృతి వనము, తర్వాత సీసీ రోడ్లు, సైడ్ డ్రైన్లు, ఎన్ని రకాలుగా అభివృద్ధి చేసినాం. నా ప్రతి ఊరికి ఒక ట్రాక్టర్ ఇచ్చే కార్యక్రమం, ఇవన్నీ చేసినాం. ఇవన్నీ బీఆర్ఎస్ ప్రభుత్వం పైన కేసీఆర్ ఏలు చూపుతా కొండబాకే విధంగా కింద